ప్రభువుకు స్తోత్రము కలుగునుగాక. మీరందరూ యూట్యూబ్ దగ్గరికి రండి. ఎందుకో దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందేదానికి చాలా అవసరమే. అయితే దేవుని మాటలు నిర్లక్ష్యము చేయొద్దండి. దేవుని మాటలు ఆలకించుట చాలా శ్రేష్టకరమైంది. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం, యెహోవా మీ ముందర నడుచును. The Lord will go before you. यहोवा तुम्हारे आगे आगे अगुवाई करता हुआ चलेगा. ఈ యొక్క దినం నీ జీవితాల్లో నువ్వు తలపెట్టిన కార్యాలు ఆయన ముందు ఉండాలి. ఆయన ముందు ఉంటే ప్రతి ఆటంకము తొలగిపోతుంది, మార్గము సరళము చేయబడుతుంది, మార్గము సులువైతుంది. అయితే అడ్డుబండలు తొలగిపోతాయి. కాబట్టి మన ముందు ఆయన ఉండాలి. నిర్గమకాండం 13:21లో వారిని విడిపించుటకై లేక నడిపించుటకై నడిపించాల. పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచవచ్చు. అయితే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు నడిపిస్తున్నప్పుడు పగటి కాలములో ఎండదెబ్బ లేకుండా మేఘాన్ని పంపాడట. రాత్రికాలములో అంధకారము లేకుండా అయితే అగ్నిస్తంభాన్ని పంపాడట. ఎంత ప్రేమండి ఇది దేవునికి తన బిడల పట్ల. అయితే మనమే దేవుని ప్రేమకు దూరం అవుతుంటాం. దేవుడేమో ప్రేమామయుడు. మనం ఆ ప్రేమకు తగిన రీతిగా జీవించకుండా దేవునికి దూరం అవుతుంటాం. ఆలోచించు ఒక్కసారి, నీ జీవితములు ఎంతగా దేవునికి సన్నిహితంగా జీవిస్తూ ముందుకు సాగుతున్నావు. ఎన్నిసార్లు వెనుకంజి వేశావు. సోదరి సోదరుడు, వెనుకంజి వేయద్దు. వెనుకంజి వేస్తే మనకే కీడు. దేవుని మీద దృష్టి ఉంచాలి. ఆయన నడిపించేవాడు. ఆయన మాదిరి లోకములు ఎవ్వరూ నడిపించలేరు. నిర్గమకాండములో 14వ అధ్యాయంలో 19వ వచనం, ఇశ్రాయేలు ఎదుట సమూహమును ముందుగా నడిచినవాడు. దేవుడు ముందుండి 6 లక్షల కాల్బలాన్ని, పశువులెన్నో, అయితే అన్నిటిని కూడా ప్రతిరోజు కూడా దేవుని పిల్లలను దేవుడు నడిపించాలి. అడగండి, దేవా నా కుటుంబాన్ని నడిపించండి. నేను చక్కగా నడపలేనయ్యా, నా చేత కాదయ్యా అని దేవుని మీద ఆధారపడి ముందుకు సాగండి. ప్రార్థిస్తాం. ప్రభువా, వింటున్న శ్రోతలు తమ జీవితాలు చక్కగా నడిపించుకునేదానికి నీ మీద ఆధారపడి ముందుకు సాగేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.